హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 26 చూసే ముందు పార్ట్ 25 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ యూ టాకింగ్? మా బాబుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? మా అబ్బాయి కాదేమో అని అన్నారు అనంత్ గారు. ఎందుకంటే కొడుకు డ్రైవింగ్ మీద ఆయనకు అంత నమ్మకం. లేదు సార్, ఇతను మీ అబ్బాయే, కారు మీ అబ్బాయి కారే, అలాగే తన ఫోటో కూడా పంపిస్తాను, ఒకసారి వాట్సాప్లో చూడండి అంటూ ఫోటో పంపించగా రక్తంలో పడి ఉన్న కొడుకును చూసి అనంత్ గారు అక్కడే కూలబడిపోయారు. మీరు త్వరగా వస్తే చివరి చూపైనా దక్కుతుందేమో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అసలు ఆ మాట విన్న ఆయనకైతే కళ్ళు గిర్రున తిరిగిపోయాయి. ఎలాంటి మాటలు తను చనిపోయే వరకు వినకూడదు అని ప్రతి తండ్రి కోరుకుంటాడో అలాంటి మాటలే వినడంతో ఆయనకి ఊపిరాడడం కష్టంగా మారగా భర్తని కదుపుతూ ఆయనకి ఊపిరాడడం లేదు అని అర్థమైన సునంద గారు గదిలోకి వెళ్ళి నెబ్యులైజర్ తెచ్చి ఆయన నోట్లోకి పెట్టగా ఆయనకు మళ్ళీ లోకంలోకి వచ్చి అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందట అని కళ్ళ నీళ్ళతో చెప్పారు. వాడికి యాక్సిడెంట్ జరగడం ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని బెదిరిపోయారు సునంద గారు. కమిషనర్ గారు ఆయనకు చెప్పిన విషయం చెప్తే ఇంకెక్కడ కంగారు పడుతుందో అని ఆయన గమనించుకొని ఏం లేదు, చిన్న యాక్సిడెంట్, అమ్మాయి ఇంట్లోనే ఉందా అని అడగ్గా అవునండి, తన గదిలో ఉంది అని చెప్పడంతో ఒకసారి అమ్మాయిని పిలువు అని అన్నారు. ఒక్క నిమిషం అంటూ వెళ్ళి ఆరాధ్య ఇలా రామ్మ, మీ మావయ్య గారు పిలుస్తున్నారు, ఆయన జ్వలంత్కు యాక్సిడెంట్ అయింది అని అంటున్నారు, నాకు అసలు ఏం అర్థం కావటం లేదు అని చెప్పగా హాల్లోకి పరుగు వచ్చిన ఆరాధ్య మామగారిని చూసి ఏమైంది మావయ్య అని అనగానే ఏం కాలేదమ్మా, బాబుకి చిన్న యాక్సిడెంట్ అయిందట, మనవడిని తీసుకుని వెళ్దాం పదా అని అన్నారు. ఏం జరిగిందో మీరు ముందు చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకు టెన్షన్ పెడుతున్నారు అని కాస్త కటువుగా అన్నారు సునంద గారు. వెంటనే ఆవిడని ఒక్క చూపు చూసి చెప్పాను కదా జస్ట్ చిన్న యాక్సిడెంట్ అని, చెప్తే నీకు అర్థం కావడం లేదా? ఏం కాలేదు బాబుకి, చిన్న యాక్సిడెంట్ అయిందట, వచ్చే దారిలో జస్ట్ ఆఫీసర్ కాల్ చేసి చెప్పారు, అందుకే వాడి దగ్గరికి వెళ్దామని అంటున్నాను అంతే, దానికి నువ్వు ఇంతలా అరవాలా అని అనడంతో అయ్యో నేను అరవట్లేదండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఏం జరిగిందో అని భయంగా ఉంది అని అనగానే ఏం జరగలేదు పదండి అని అన్నారు. ఆయనకి ఎలా ఉంది అని అడగాలనుకున్నా ఆరాధ్య నోరు అలాగే మూగబోయింది. వాళ్ళు ముగ్గురు హాస్పిటల్కి చేరేసరికి ఆ ట్రాఫిక్లో గంటన్నర అయింది. ఈ గంటన్నరలో సునంద గారు కొడుకుకి ఏం కాకూడదని 1000 దేవుళ్ళను మొక్కుకుంటూ ఉండగా జ్వలంత్కి ఎలా ఉందో ఏమైందో అని ఆరాధ్య కూడా మదనపడసాగింది. అనంత్ గారు మాత్రం దత్తుకి అలాగే బామ్మర్దికి అందరికీ మెసేజ్ చేసి రండి అని చెప్పసాగారు. ఆయనకు తెలుసు టెన్షన్లో ఆయన డ్రైవ్ చేయలేరు అని, అందుకే డ్రైవర్తో వెళ్ళారు. వీళ్ళు హాస్పిటల్కి చేరుకునేసరికి ఒక పోలీస్ బృందం హాస్పిటల్ దగ్గరే ఉంది. అనంత్ గారిని చూసి ఆయనను గుర్తుపట్టిన ఒక పోలీస్ ఆఫీసర్ కమిషనర్ గారిని చూసి సార్ ఆయనే అనంత్ గారు అని అనడంతో కమిషనర్ గారు అనంత్ గారి దగ్గరికి వచ్చారు. మీకోసమే ఎదురు చూస్తున్నాం సార్ అని అనగానే మా బాబుకి ఎలా ఉంది ఇప్పుడు, ఎక్కడున్నాడు అని అడిగారు ఆయన. అంతలోపే ఆరాధ్య సునంద గారు కూడా వెనకాల నుండి దిగడంతో సార్ అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు, తలకి బలమైన గాయమైంది, డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అంటున్నారు అని అన్నారు. ఆ మాట విన్న సునంద గారు అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆవిడను ఒకవైపు ఐసీయూలోకి షిఫ్ట్ చేసి మరొక వైపు ఇంకో ఐసీయూలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళి చూసిన అనంత్ గారికి మొత్తం రక్తంతో తడిసిన షర్ట్ అలాగే తలకు గాయమైనట్లుగా ఒక కట్టు కట్టి ఉండడంతో ఆయన కళ్ళల్లో కన్నీళ్లు అస్సలు ఆగలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య కూడా భర్తను అలా చూసి విలవిలలాడిపోయింది. ప్రతిరోజు తనను పలకరిస్తూ తను పలకకపోయినా కూడా వెళ్లకు నాతోనే ఉండు ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకునే వరకు వెళ్ళిన జ్వలంత్ అలాగే తన కొడుకును ఆడిస్తూ లాలిస్తూ ఆనందంగా చూసుకున్న అతను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉండడం తనకైతే ఎక్కడ లేని దుఃఖాన్ని తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయి పక్కనే ఉన్న అనంత్ గారిని ఒక కూతురిలా పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.
అప్పటి వరకు ఏడుస్తూ ఆయన కోడలను ఆయన హత్తుకోగానే ఏడవడం మొదలు పెట్టగానే తన కళ్ళ నీళ్లు తుడుచుకొని కోడల్ని ఓదారుస్తూ, వాడికి ఏం కాదమ్మా, వాడికి ఏమవుతుంది చెప్పు, నువ్వు వాడి కొడుకు, వాడితో ఉన్నంతకాలం వాడికి ఏమవ్వదు, ఆ యముడితో పోరాడైనా సరే వాడు వెనక్కి తిరిగి వస్తాడు అని అన్నారు. అప్పటి వరకు అసలు ఏం తెలియని అనంత్ వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. తండ్రి తల్లి ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక తల్లిని కిందకి లాగుతూ, ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా కళ్ళు తుడుచుకొని కొడుకును లేపి, నాన్నకు దెబ్బ తగిలింది కదా నాన్న, అదిగో నాన్న బజ్జున్నారు అంటూ తండ్రి వైపు చూపించగా రక్తం చూసిన అనంత్ భయంతో ఒక్కసారిగా తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ గారు, మీరు ఆయనకి ఏమవుతారు అని అడగ్గా, సార్ వాడు నా కొడుకు, తను వాడి భార్య అని అనగానే చాలా వరకు బ్లడ్ పోయింది, ఇప్పుడు సర్జరీ చేయాలి, సర్జరీ చేసిన 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత కూడా కోమాలోకి వెళ్ళొచ్చు, లేదా మనుషులను గుర్తుపట్టకపోవచ్చు, ఏదైనా ఆ విధి లిఖితమే, ఇంకా అంతా దేవుడి చేతిలో ఉంది, ఇదిగో ఇప్పుడే సర్జరీ చేయబోతున్నాము, యాక్చువల్లీ ఈ సర్జరీకి గుండు చేయాలి, కానీ అతనికి ఆల్రెడీ గుండు ఉండడం వల్ల సర్జరీ ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాము, మీరు ఫార్మాలిటీ ఫామ్ మీద సైన్ చేయాలి అని అనగానే, అలాగే సార్, కానీ నా కొడుకుని బ్రతికించడానికి దయచేసి ప్రయత్నించండి సార్ అని వేడుకున్నారు అనంత్ గారు. అది మా బాధ్యత, మా డ్యూటీ కూడా, మీరు అంతలా బ్రతిమిలాడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కాసేపటికి ఒక నర్స్ వచ్చి ఫార్మాలిటీస్ కోసం ఉంచిన ఫామ్ ఇచ్చి, మీరు సైన్ చేయండి అని చెప్పగా ఆయన కన్నీళ్లతో సంతకం పెట్టబోతూ ఉంటే, మొదటిసారిగా మావయ్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే ఆయన భార్య స్థానంలో నేను సంతకం పెడతాను అని అంది ఆరాధ్య. తను అలా అన్న మాటలకు ఆయన దుఃఖం ఇంకా పొంగుకొచ్చింది. ఇదే మాట వాడు బాగున్నప్పుడు అని ఉంటే కనుక ఇంకా ఆనందపడిపోయేవాడేమో అని అనుకుంటూ, సరే తల్లి అలాగే అంటూ ఆరాధ్యకు ఫామ్ ఇవ్వగా తను సైన్ చేసి ఇవ్వడంతో వాళ్ళు సర్జరీ స్టార్ట్ చేశారు. ఇలా ఇక్కడ వీళ్ళు సర్జరీ స్టార్ట్ చేశాక అటు సునంద గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళ ముగ్గురు. అప్పటికే సునంద గారికి చిన్నగా మెలకువ రావడంతో భర్తను చూసి, ఏవండి వాడికి ఎలా ఉంది, నేను వాడిని చూడాలి, ఒకసారి నేను వాడి దగ్గరికి వెళ్ళాలి, నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉంటే కొడుకుని మామగారి చేతికిచ్చి అత్తగారి ముందు కూర్చొని, ఆయనకి ఏం కాలేదత్తయ్య, ఆయనకు జస్ట్ చిన్న సర్జరీ చేస్తున్నారు, త్వరలోనే ఆయన కోలుకుంటారు, మీ ముందు ఆనందంగా తిరిగి వస్తారు, మీ అబ్బాయి, మీరు ఇలా కంగారు పడకండి, మీరు ఇలా కంగారు పడి మీకేమైనా జరిగితే మీ అబ్బాయి తట్టుకోలేడు, మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తున్న కోడల్ని చూస్తూ, ఎలా ఉండమంటావు తల్లి, లేక లేక పుట్టిన కొడుకు, ఎలా ధైర్యంగా ఉండమంటావు చెప్పు అని అడిగారు ఆవిడ. ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు తన దగ్గర సమాధానాలు లేవు. అలా అని ఆవిడకి ధైర్యంగా ఉండకండి అని చెప్పేంత ధైర్యము తనకి లేదు. అలా ఉన్న సమయంలో, అత్తయ్య ఆయనకి ఆపరేషన్ జరుగుతుంది, ఆయనకి ఏం కాదు, మీరు ఇలా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మీ అబ్బాయికి ఎలా బాగోతుంది చెప్పండి అని అనడంతో ఆవిడ చిన్నగా కళ్ళు తుడుచుకొని, నాకేం అర్థం కావటం లేదు తల్లి అని అన్నారు ఆవిడ. ఏం కాదత్తయ్య, ఆయన ఆరోగ్యంగా బయటికి వస్తారు, మీరు కంగారు పడకండి అని ఆవిడని ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ ముగ్గురు థియేటర్ బయట నిల్చున్నారు. సరిగ్గా అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు గడిచిపోయాయి. ఈ 3 గంటలు సిస్టర్స్ బయటకు రావటం, డాక్టర్స్ లోపలికి వెళ్ళటం, అందరూ హడావుడికి పడుతున్నా చూస్తున్న ఆరాధ్యకు అలాగే అనంత్ గారికి కూడా లోపల టెన్షన్ పెరిగిపోతూ ఉండగా, సునంద గారు భయపడతారని ఒకే ఒక్క కారణంతో వాళ్ళు ధైర్యంగా ఉన్నట్లు ప్రవర్తించారు. కానీ వాళ్లకు కూడా లోపల భయంగా ఉంది. సరిగ్గా 4 గంటల తర్వాత బయటికి వచ్చిన డాక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ, ఆపరేషన్ చేస్తున్న మాకే చాలా భయం కలిగింది, కానీ అదృష్టం కొద్దీ తనకు ఏం కాలేదు, త్వరలోనే కోలుకుంటాడు, కానీ 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచి అవి గడిస్తే కానీ ఏం చెప్పలేము అని చెప్పి కొంచెం సేపట్లో ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాము, చేశాక ఒక్కొక్కరు వెళ్ళి చూడండి అని చెప్పడంతో, దేవుడా నా కొడుకుకి ఏం కావద్దు అని సునంద గారు దేవుడికి మొక్కుతూ ఉంటే, నా భర్తకు ఏం కాకూడదు దేవుడా,
నా కోసం కాకపోయినా ఈ పసివాడి కోసమైనా అత్తయ్య మావయ్య కోసమైనా ఆయన్ను క్షేమంగా బయటకు వచ్చేలా చూడు స్వామి అని వేడుకుంది ఆరాధ్య. తండ్రి రక్తం చూసినప్పటి నుండి ఉలుకు పలుకు లేకుండా తల్లిని గట్టిగా ఖర్చుకొని కూర్చున్నాడు అనంత్. అక్కడ ఉన్న అందరూ జ్వలంత్ టెన్షన్లో పడి అనంత్కు ఆల్రెడీ చాలా జ్వరం వచ్చిందన్న విషయం గమనించుకోలేదు. డాక్టర్ వచ్చి వెళ్ళాక అమ్మయ్య అని అనుకుంటూ ఉన్న సమయంలో గట్టిగా కొడుకుని ఎత్తుకున్న ఆరాధ్యకు కొడుకు టెంపరేచర్ పెరిగి కనిపించడంతో కొడుకుని చూసి మావయ్య గారు వీడికి బాగా జ్వరం వచ్చినట్టుంది అని చెప్పగా మనవడిని చూసిన అనంత్ గారు భయపడినట్లున్నాడమ్మా, అందుకే జ్వరం వచ్చింది అనుకుంటూ అదే హాస్పిటల్లో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళి మనవడిని చూపించి మెడిసిన్ ఇప్పించి మెడిసిన్ వేశాక మీ ఇద్దరూ వీడిని తీసుకుని ఇంటికి వెళ్ళండి, వాడి దగ్గర నేనుంటాను అని అనగానే ముందు నేను నా కొడుకుని చూసుకోవాలి, ఆ తర్వాత ఇంటికి వెళ్తాను అని అన్నారు సునంద గారు. సరే వాడిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశాక వెళ్ళు అని చెప్పి జ్వలంత్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసే వరకు ఎదురు చూసి ఐసీయూలోకి షిఫ్ట్ చేశాక ఒక్కొక్కరిగా వెళ్ళి కొడుకుని చూసుకున్నారు. ఇంకా నెమ్మదిగా లోపలికి వెళ్ళిన ఆరాధ్య తల మొత్తం కట్టుతో స్పృహ లేకుండా ఉన్న తనని చూడగానే తెలియకుండానే తనలోని భార్య గుర్తుకు వచ్చి వెంటనే మెడలో జ్వలంత్ కట్టిన పసుపు కొమ్మును తాకుతూ ఒకసారి లేచి నాతో మాట్లాడండి, ఒకే ఒక్కసారి నాతో మాట్లాడండి, నన్ను చూడండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన నర్స్ ఇలా ఐసీయూలో ఏడవకూడదమ్మా, అసలు మిమ్మల్ని లోపలికి రానివ్వకూడదు, కానీ రానిస్తున్నాము, మీరు ఇలా ఏడిస్తే ఎలా చెప్పండి అని అనడంతో కళ్ళు తుడుచుకొని భర్త చేతిని తన చేతితో గట్టిగా పట్టుకొని వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అలా అందరూ జ్వలంత్ని చూసిన తర్వాత మీరు వెళ్ళండి, నేను వాడి దగ్గర ఉంటాను అని అన్నారు అనంత్ గారు. మావయ్య మీరు వెళ్ళండి, ఇక్కడ నేనుంటాను అని ఆరాధ్య అనటంతో వద్దమ్మా, వాడికి కూడా జ్వరం వచ్చింది, నువ్వు లేకుండా వాడు ఉండలేడు అని అన్నారు ఆయన. లేదు మావయ్య, అత్తయ్య ఉంటే చాలు, వాడు ఉండగలడు, మీరు వెళ్ళండి, ఇప్పుడు మీకు కూడా రెస్ట్ చాలా అవసరం, మీకు అసలు రెస్ట్ అనేది లేదు అని చెప్పగా ఆరాధ్యతో ఆయన చెప్పాలని చూశారు, కానీ ఆరాధ్య వినకపోవడంతో అయితే నేనే వెళ్ళి భోజనం పంపిస్తాను తల్లి అని అన్నారు సునంద గారు. లేదత్తయ్య, నేను ఇక్కడ క్యాంటీన్లో ఏదో ఒకటి తింటాను అని అనడంతో అయితే ముందు నువ్వు తినిరా అని చెప్పి ఆరాధ్య తినే వరకు ఉండి ఆరాధ్య తిన్నాక ఇంకా సునంద గారు అలాగే మనవడిని తీసుకొని అనంత్ గారు వెళ్ళిపోయారు. ఐసీయూ ముందు ఒక్కతే ఆలోచనల మధ్య సతమతమవుతూ కూర్చుంది ఆరాధ్య. తన భవిష్యత్తు ఎలా పోతుందో, తన వర్తమానానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి తనది. ఎంత బాధగా ఉందో తనకు మాత్రమే తెలుసు. ఎన్ని రోజులు ఒక మనిషి లేకుండా ధైర్యంగా బ్రతకగలను అని అనుకుంది. కానీ ఇప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటంటే మన జీవితంలో ఎవ్వరూ లేనంతకాలం మనం ధైర్యంగా బ్రతకగలం. కానీ ఒకరు వచ్చి మనకి ఏదో చేయగలమని భరోసా ఇచ్చి వాళ్ళు మనల్ని వదిలి వెళ్తున్నప్పుడు మాత్రం మనం తట్టుకోలేము అని అర్థమైంది తనకు. ఇప్పుడు తన పరిస్థితి కూడా అలాగే ఉంది. తన జీవితంలోకి జ్వలంత్ రానంతకాలం తను చాలా ధైర్యంగా కొడుకుతో బ్రతకగలిగింది. కానీ ఒక్కసారి వచ్చి చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగి ఇప్పుడు తనతో లేకపోయేసరికి అసలు బాధ అంటే ఏంటో తనకు ఇప్పుడిప్పుడే అర్థమవసాగింది. ఇలా ఆలోచనలతో సతమతమవుతూ ఆ రోజంతా గడిపింది ఆరాధ్య. మరునాడు ఉదయమే 8 గంటలకే సునంద గారు కోడలికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు తల్లి అని అడగ్గా అత్తయ్య వాడికి ఎలా ఉంది, జ్వరం తగ్గిందా, రాత్రి మిమ్మల్ని బాగా సతాయించాడా అని అడిగింది. లేదు తల్లి, వాడు బాగా అలసిపోయాడు, వచ్చాక కొంచెం పాలు తాగి మెడిసిన్ వేసుకుని పడుకున్నాడు అంతే, ఇదిగో ఇప్పుడు లేచాడు, ఇప్పుడే కొంచెం స్నానం చేయించి టిఫిన్ పెట్టి మళ్ళీ మెడిసిన్ వేయాలి అని అన్నారు సునంద గారు. అలాగా, సరే అత్తయ్య మరి అని అనడంతో ఇప్పుడు మావయ్య గారిని పంపిస్తున్నాను, నువ్వు వచ్చేసే తల్లి, నువ్వు వచ్చి రెస్ట్ తీసుకో, మావయ్య గారు అక్కడ ఉంటారు అని అనడంతో అత్తయ్య ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను అని అంది. సరే అలా అయితే ఒక పని చెయ్యి, కనీసం వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళు,
అని అన్నారు సునంద గారు. లేదత్తయ్య, అలా కూడా నేను రాలేను, నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ అని అనడంతో ఆవిడకు కొడుకు దగ్గరికి రావాలి అని మనసు కొట్టుకుంటూ ఉన్నా ఇప్పుడు ఆరాధ్య అక్కడ ఉండడమే కరెక్ట్. వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడే సమయం ఇది కాబట్టి కొడుకు దగ్గర తను ఉండడం కన్నా ఆరాధ్య ఉండడమే ముఖ్యమని అనుకొని ఇంకేం చేయలేక మీ మావయ్య గారు వస్తున్నారు, నీకు తోడుగా ఉంటారు అని చెప్పి భర్తను కూడా పంపించింది. ఆరాధ్య వెళ్ళి అక్కడే ఉన్న వాష్రూమ్లో ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని మళ్ళీ అక్కడ ఐసీయూ ముందు కూర్చుంది. ఉదయం డాక్టర్ చెకింగ్ కోసమని వచ్చినప్పుడు డాక్టర్ని ఎలా ఉంది డాక్టర్ నా హస్బెండ్కి అని అడగ్గా ఇప్పుడు మెలకు వస్తుంది, మెలకు వస్తే మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అని అన్నాడు డాక్టర్. అంతలోనే అనంత్ గారు కూడా వచ్చారు. రాగానే టిఫిన్ తీసుకువచ్చి మీ అత్తయ్య టిఫిన్ పంపించింది, ముందు టిఫిన్ చేయి తల్లి అని చెప్పగా మీరు తిన్నారా మావయ్య అని అడిగింది. తిన్నానమ్మా అని అనడంతో తను టిఫిన్ చేసింది. సరిగ్గా 11 గంటల సమయంలో జ్వలంత్కి చిన్నగా మెలకువ వచ్చింది. మెలకువ రాగానే నర్స్ వెళ్ళి డాక్టర్ని పిలవగా డాక్టర్ వచ్చి అతన్ని పలకరించి కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నాక బయటకు వచ్చి వీళ్ళని చూసి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, కంగ్రాచులేషన్స్, నిజంగానే ఆ దేవుడు మీ ప్రేయర్స్ విన్నట్లు ఉన్నాడు, ఇంత త్వరగా అతనికి మెలకువ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కనీసం 24 గంటలైనా పడుతుంది అని అనుకున్నాను. మీరు ఒక్కొక్కరిగా వెళ్ళి చూడొచ్చు, కానీ ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకండి, ఎక్కువగా మాట్లాడించకండి, అతనికి రెస్ట్ చాలా అవసరం ఇప్పుడు అని అనడంతో అలాగే డాక్టర్ అని అనంత్ గారిని మీరు వెళ్ళండి మావయ్య అని చెప్పగా లేదు తల్లి, ఇప్పుడు నాకంటే ముందు నువ్వు వెళ్ళటం ముఖ్యం, వాడు నిన్ను చూస్తే వాడు సగం కోలుకున్నట్లే అని అనగానే అలాగే మావయ్య అని లోపలికి వెళ్తూ ఉంటే అమ్మా అని పిలిచారు అనంత్ గారు. వెనక్కి తిరిగి చూసి చెప్పండి మావయ్య అని అనడంతో ఇప్పుడు వాడు కోలుకోవటం మొత్తం నీ చేతుల్లోనే ఉంది తల్లి అంటూ ఆరాధ్య చేతులకు జోడించి దండం పెట్టారు. అంతే మావయ్య గారు అంటూ దగ్గరికి వచ్చి ఆయన చేతుల్ని పట్టుకొని దయచేసి మీరు ఇలా మాట్లాడకండి మావయ్య ప్లీజ్ అని అంది ఆరాధ్య. తను లోపలికి వెళ్ళేసరికి కళ్ళు మూసుకుని ఉన్న జ్వలంత్ ఆరాధ్య అడుగుల చప్పుడు విని మెల్లగా కళ్ళు తెరిచి చిన్నగా తల పక్కకు తిప్పి ఆరాధ్యను చూసి లేవడానికి ప్రయత్నించబోతూ ఉంటే ఆరాధ్య పరుగున వెళ్ళి లేవకండి, ఇప్పుడే మీకు వెలుగు వచ్చింది కదా, మీరు స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పగా బాబు ఎక్కడా అన్నట్లు చేత్తో సైగ చేయగా మిమ్మల్ని ఇలా చూసి వాడు భయపడిపోయాడు, కొంచెం జ్వరం వచ్చింది, అత్తయ్యతో ఇంట్లో ఉన్నాడు అని అనగానే ఇప్పుడు ఎలా ఉంది అన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మీరు అస్సలు టెన్షన్ పడకండి, వాడికి జస్ట్ జ్వరం వచ్చింది, అయినా వాడికి జ్వరం కామన్, వాడికి జ్వరం వచ్చినప్పుడే వాడు కాస్తైనా బెటర్గా సైలెంట్గా ఉంటాడు అని నవ్వుతూ వస్తున్న కన్నిటిని కంట్లోనే ఆపేసి ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడగ్గా పర్వాలేదు అన్నట్లుగా కళ్ళు ఆడించాడు. వెంటనే జ్వరం చేతిని తన చేతిలోకి తీసుకొని మీరు దేని గురించి ఆలోచించకండి ప్లీజ్, మీరు త్వరగా బాగవ్వాలి, అత్తయ్య మావయ్య మీకోసం చాలా ఏడుస్తున్నారు, మీరు త్వరగా కోలుకొని వాడితో ఆడుకోవాలి అని అనగానే చిన్నగా ఒక నవ్వు నవ్వడంతో నేను మీతోనే ఉండిపోతాను, త్వరగా నార్మల్ అవ్వండి, రిసెప్షన్ చేసుకొని నన్ను ఈ ప్రపంచానికి మీ భార్యగా పరిచయం చేయండి అంటూ ఇంకా వస్తున్న కన్నిటిని ఆపుకోలేక బయటకు పంపించేస్తూ ఏడవగా అప్పటి వరకు ఏదో బాధలో ఉన్న జ్వలంత్ ఆనందంగా నవ్వడం మొదలుపెట్టాడు. అతని కళ్ళు కూడా ఆనందంతో తడిసి ముద్దవుతున్నాయి. అతని నవ్వులో జీవం వచ్చేసింది. అతను ఆరాధ్యను పట్టుకున్న చేయితో ఆరాధ్య చేయిని బలంగా పట్టుకోవడంతో ఆ చేతి మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పింది. అంతే, ఇంకా జ్వలంత్కైతే అతనికి వచ్చిన రోగం సగం తగ్గిపోయిందా అన్నట్లు అనిపించింది. ఏదో మాట్లాడాలి అనుకున్నాడు కానీ నోటికి ఆక్సిజన్ మాస్క్ ఉండడం వల్ల మాట్లాడలేకపోయాడు. కానీ కళ్ళ నుండి కన్నీరు జాలు వారుతూనే ఉంది. అతను ఎంత ఆనందంగా ఉన్నాడు అని ఆ వస్తున్న కన్నీరుని చూస్తేనే అర్థమవుతుంది. అలా ఇద్దరు కాసేపు మౌనంతోనే మాట్లాడుకున్నారు, కళ్ళతోనే ఊసులు చెప్పుకున్నారు, చేతుల స్పర్శతోనే బంధాన్ని భద్రపరుచుకున్నారు. అంతలోనే నర్స్ వచ్చి మేడం మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మీరు వెళ్ళి కావాలంటే బయట ఉన్న వ్యక్తిని త్వరగా పంపించండి
అంతే, ఆయనకు రెస్ట్ అవసరం అని చెప్పడంతో మళ్ళీ వస్తాను, రెస్ట్ తీసుకోండి, దేని గురించి ఆలోచించకండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది ఆరాధ్య. మరి ఇప్పుడు జ్వలంతున్న ఈ పరిస్థితి వారిద్దరిని దగ్గర చేయనుందా? తన మనసు మార్చుకొని జ్వలంతును అంగీకరించిన ఆరాధ్య జ్వలంతుల బంధం బలపడనుందా? మరి ఇప్పుడు రాబర్ట్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.